వెల్కమ్ టు వేదిక టీవీ. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారు అయితే దీక్షా దివాస్ కార్యక్రమం మీద బైక్ ర్యాలీలు అన్నట్లయితే చాలా కార్యక్రమాలు అయితే చేపట్టారు. అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనకు ఆ విషయం మీద మాట్లాడడానికి డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు. సార్, ఇక్కడ దీక్షా దివాస్ అని చెప్పేసి కేటీఆర్ గారు భారీ ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు కదా. అండి, తెలంగాణలో 10 ఏళ్ళు అధికారం అనుభవించినటువంటి కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పాలన తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఇవాళ వాళ్ళు తెలంగాణ వస్తే ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉంటుందని ఆనాడు తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకురు. కానీ తెలంగాణలో 10 ఏళ్లుగా కేసీఆర్ నియంతృత్వ పరిపాలన, ఫామ్ హౌస్ నుంచి పరిపాలన జరిగిందనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 10 ఏళ్లుగా వాళ్ళు చేసినటువంటి ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కాము, టెలిఫోన్ ట్యాపింగు, గొర్రెల స్కాము, చేపల స్కాము, కాళేశ్వరంలో అవినీతి, విద్యుత్ కొనుగోలు, ఫార్ములా ఈ రేస్ అవినీతి ఇవాళ ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి చరిత్ర మనం చూస్తున్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం, ఇవాళ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒక్క సంవత్సరంలోనే 10 ఏళ్లుగా కేసీఆర్ చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 1 సంవత్సరంలోనే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ మీరు చూడండి, ఆనాడు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లుగా కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో మనందరికీ తెలుసు. ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాసినేషన్ చరిత్ర గత పాలకులది. కానీ ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఒక 10 నెలల్లోనే 53,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. అదేవిధంగా విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. రైతులకు ఒకే కాలంలో 18,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. ఇవాళ కేసీఆర్ని మర్చిపోయారు తెలంగాణలో. ఏదో మళ్ళా కూడా అధికారం కోల్పోయిన ఒక ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ మళ్ళేదో దీక్షా దివాస్ అంటుండు. కానీ ఇవాళ తలకిందుల దివాస్ చేసినా కూడా, దీక్షలు చేసినా కూడా ఇవాళ కేసీఆర్ని నమ్మే పరిస్థితిలో ఇవాళ తెలంగాణ ప్రజలు లేరు. మీరు చేసినటువంటి దుర్మార్గ పాలన నుంచి ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. ఈ పునర్నిర్మాణంలో ఇవాళ యావత్ తెలంగాణ సబ్బండ వర్గాలందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రి ప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం కని విని ఎరుగని రీతిలో ఇవాళ అభివృద్ధి సంక్షేమాలు జరుగుతున్నాయి. ఇవాళ మీరు చూసిర్రు, విద్యకు ఎంత ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఈ ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. ఇవాళ విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్ననే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు కూడా ఇవాళ హాస్టల్ చదువుకున్న విద్యార్థులకు పెంచడం జరిగింది. టీచర్ల రిక్రూట్మెంట్ జరిగింది. మీ 10 ఏళ్లలో ఒక్క రిక్రూట్మెంట్ అన్న చేసిర్రా అని నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఏదీ లేక ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ఈ ప్రభుత్వం మీద నిందలేయాలని ఇవాళ కేటీఆర్ చూస్తారు. కానీ తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తారు. డెఫినెట్ కూడా కేసీఆర్ ఎన్ని దీక్షలు చేసినా, కేటీఆర్ ఎన్ని అబద్ధ విష ప్రచారాలు చేసినా ఇవాళ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని, కేటీఆర్ని నమ్మేసే పరిస్థితిలో లేరు.